నమస్తే అండి గురువుగారు. ఆయుష్మతి భవ. గురువుగారు, ఈ మధ్య కాలంలో ఎవ్వరిని చూసినా అది ఇంతకుముందు అనుకునేవాళ్ళు పేదవాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉండేవి అని. కానీ కాదు. మిడిల్ క్లాస్ కావచ్చు, అప్పర్ మిడిల్ క్లాస్ కావచ్చు, డబ్బున్న వాళ్ళు కూడా ఈ రోజున ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. ఒక 100,00,00,000 ఆస్తుంది అనుకున్నామండి. కనీసం 80, 90 కోట్ల అప్పు ఉంటుంది ఆళ్ళకి. తెలిసిన విషయమే ఇదంతా కూడా. అవును. ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. ఎందువల్ల ఈ ఆర్థిక సమస్యలనేవి ఈరోజు అందరినీ పట్టి పీడిస్తున్నాయంటారు? ఏం చెప్తారు? ఎందుకని అంటే పక్క వాళ్ళతో పోల్చుకొని వాళ్ళకి అది ఉంది మనకు కూడా ఇది కావాలి. వాళ్ళకి అక్కడ విల్లా ఉంది మనకు కూడా విల్లా ఉండాలి. వాళ్ళకి రేంజ్ రోవర్ కార్ ఉంది మనకు కూడా కావాలి. వాళ్ళు ఈ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు మనం కూడా అది లీడ్ చేయాలి అని కంపారిజన్. ఇప్పుడు ఎవరికి వాళ్ళు హ్మ్. ఒక 10,000 రూపాయలు ఆదాయం వచ్చే మనుషులు ఉన్నారు, 10 లక్షల రూపాయలు ఆదాయం వచ్చే మనుషులు ఉన్నారు, కోటి రూపాయల ఆదాయం వచ్చే మనుషులు ఉన్నారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ బడ్జెట్ని అంటే వాళ్ళ ఆదాయం ఎంత అనే దాన్ని బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళు డిజైన్ చేసుకోవాలి. కోరికలు అంటే డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఉండటం తప్పు కాదు, కానీ ఆ డ్రీమ్స్ అండ్ డిజైర్స్ని అచీవ్ చేసే ప్రాసెస్లో నేల విడిచి సాము చేయకూడదు. కొంతమందిలో నేను వింటూ ఉన్నాను గురువుగారు. అత్యాశ కూడా వీళ్ళని అప్పుల ఊబిలోకి నెట్టేస్తుంది అని. అంతే గ్రీడీనెస్. అంతే. ఇప్పుడు నేల విడిచి సాము చేయకూడదు. నాకు 1,00,000 రూపాయలు వస్తుందంటే ఈ 1,00,000 రూపాయల్లో నేను ఇంటి ఖర్చులు, ఇంకేమన్నా మంత్లీ పేమెంట్స్, కొంత సేవింగ్స్ ఇలా ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఆదాయం పెరిగినప్పుడు దానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ రేపు ఎప్పుడో రాబోయే ఆదాయమో, రేపు పొద్దున ఇంకేదో రాబోయే లాభమో దేన్నో చూసుకొని ఈ టైంకి ఇది వచ్చేస్తుందిలే ఇవన్నీ చేసేయచ్చులే అని చెప్పి మబ్బుల్లో నీళ్లు చూసి మంతొలక పోసుకుంటే ఇబ్బందులు పాలు కాక తప్పదు. ఆర్థిక సమస్యలు అనేవి అక్కడే వస్తాయి. అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటారు దీన్ని. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోయినా, ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోయినా ఇబ్బందుల్ని మనం కొని తెచ్చుకునే వాళ్ళం అవుతాం. తర్వాత దానికి తోడు మన జాతకంలో ఉండే పరిస్థితులు, మన ఇంట్లో ఉండే వ్యవహారం, మన ఇంట్లో ఉండే పరిస్థితులు, ఇంట్లో ఊరికే భార్యాభర్తలు చీటికి మాటికి గొడవ పడటం. అంటే ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా అదే అడుగుతారు. అరే మనకేం అత్యాశ లేదు, మనం అంతా మంచిగానే ఉన్నాం, అన్ని మంచి పనులే చేస్తున్నాం, అయినా మనల్ని ఎందుకు, మనకే ఎందుకు ఈ కష్టాలు అనుకుంటారు. అదే అంటే జాతక ప్రభావం ఉందన్నమాట. జాతక ప్రభావం ఉంటుంది కదమ్మా, ఖచ్చితంగా ఉంటుంది. జాతక ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ప్లస్ ఇంట్లో ఉండే వాతావరణం, ఆ కుటుంబ సభ్యుల మధ్యలో ఉండే అవగాహన, వాళ్ళ మధ్యలో ఉండే కమ్యూనికేషన్, ఆ రిలేషన్షిప్ యొక్క బాండేజ్, చీటికి మాటికి భార్యాభర్తలు తగుబడినా, చీటికి మాటికి ఇంట్లో ఉండే టెన్షన్స్ పిల్లల మీద చూపిస్తూ పిల్లల్ని కొట్టి తీసినా లక్ష్మీదేవి నిలబడదు. ఇల్లు శుభ్రంగా లేకపోయినా, ముఖ్యంగా మనం ఉండే ఇంట్లో తూర్పు ఉత్తరం నలుదిక్కులు అంటాం కదా, తూర్పు దక్షిణం పడమర ఉత్తరం. ఈ నలుదిక్కుల్లో ఉత్తరం వైపు తూర్పు వైపు వాస్తు ప్రాబ్లం ఉన్నా, లేదా మీరు స్థలం లేదు కదా అని ఉత్తరం వైపు తూర్పు వైపు బరువులను ఎక్కువగా పెట్టేసిన ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఓళ్ళల్లో అనుకోండి మనకు నచ్చినట్టుగా వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టుకోవచ్చు, అది పెద్ద ఇబ్బంది కాదు. బట్ ఇక్కడ మనంతా సిటీస్లో అపార్ట్మెంట్ కల్చర్, ఫేసింగ్ వరకు చూసుకోగలం, కానీ ఉన్న లోపల ఇచ్చిన దాన్ని బట్టే మనం సామాన్లు పెట్టుకోవాలి. వీలైనంతగా మనం అవేర్నెస్ కలిగి ఉండాలి. ఎక్కువగా ఉత్తరం వైపు బరువులు పెట్టకూడదు, తూర్పు వైపు బరువులు పెట్టకూడదు, చెత్తా చెదారం పెట్టకూడదు, పనికిరాని వస్తువులు పెట్టకూడదు. ఇప్పుడు పనికిరాని వస్తువులు ఏ మూల పెట్టచ్చు, ఉత్తరంలో తీసుకొచ్చి పెట్టకూడదు, తూర్పు వైపుని తీసుకొచ్చి పెట్టకూడదు. ఇట్లా ఉన్నంతలో మనకు ఎంత ఇల్లు ఉందో దాంట్లోనే అంతవరకే దక్షిణం దిక్కు పడమర దిక్కు బరువు ఎక్కువగా పెట్టుకొని ఇంటిని జాగ్రత్తగా పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి. ఓకే. మరి ఉన్న సమస్యల నుండి బయటపడాలి అంటే ఏం చేయాలంటారు? ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే మనం కొన్ని నియమ నిబంధనలు చూసుకోవాలి. ఎందుకు ఈ సమస్య వస్తుంది అనేది ఒకటి ఎనాలిసిస్ చేసుకొని, నేను అన్ని ఫైనాన్షియల్గా నేను కరెక్ట్గా నేను ఎక్కడ వేస్టేజ్ చేయట్లేదు, ఎక్కడ డబ్బులు నేను వృధా ఖర్చు చేయట్లేదు, ఎక్కడ దోబరా చేయట్లేదు, అయినా కూడా నాకు వచ్చింది సరిపోవట్లేదు, ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు కనుక ఆర్థిక సమస్య నుంచి మనం బయటపడాలి.
ఇది కేవలం జాతకరీత్యా ఏర్పడింది అని అనుకుంటే కనుక కోతులకి బెల్లం తినిపించడం ద్వారా మంచి ఆర్థిక సమస్యలకి మంచి పరిష్కారం లభిస్తుంది, మంచి బ్లెస్సింగ్స్ వస్తాయి. కోతులకి బెల్లం తినిపించాలి. ఓకే. సో ఇలాంటి పరిహారాలు కొన్ని ఉన్నాయి. తరచుగా కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగుతూ ఉంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. తరచుగా కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగాలి. వెండి గ్లాసులో తాగుతూ ఉంటే ఆర్థిక సమస్యలు, అంటే మనం చేతులారా చేసుకున్నది కాదు, ఇది ఎందుకనో జరుగుతుంది అనుకున్నప్పుడు ఈ పరిహారాలు పనిచేస్తాయి. అదే మనం చేతులారా చేసుకుంటున్నాం అనుకోండి, అంటే లెక్కాపత్రం లేకుండా రెస్టారెంట్స్కి వెళ్ళిపోయి, లెక్కాపత్రం లేకుండా మాల్స్కి వెళ్ళిపోయి, కనిపించిన వల్ల క్రెడిట్ కార్డు ఉంది కదా అని కొనేసి అలా కొని తెచ్చుకుంటే మనం ఏం చేస్తాం? చేతులారా చేసుకుంటే ఎట్లా? ఇప్పుడు బ్యాంక్స్ అడగకుండా క్రెడిట్ కార్డ్స్ ఇస్తున్నాయి, నీ జేబులో క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదా అని చెప్పి మాల్స్కి వెళ్ళి అవసరం ఉన్నా లేకపోయినా ఈ వస్తువు పనిచేస్తుందిలే, ఇది అవసరం ఉంటుందిలే, రేపు ఉపయోగపడుతుందిలే అనేసుకొని కొనేసుకోవడం, లేదా నీకు అవసరం లేకపోయినా పక్కింటి వాడికి ఉంది కదా అని నేను 68 ఇంచెస్ టీవీ కొనుక్కోవడమో, లేకపోతే డబల్ డోర్ ఫ్రిడ్జ్ కొనుక్కోవడము, సంథింగ్ మనకు అవసరం లేనివి ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా చేసుకోవడం వల్ల మనం ఇబ్బందులు పాలవుతాం. కోతులకు బెల్లం పెట్టడం వల్ల, కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగడం వల్ల, తర్వాత పసుపు, గంధం, సింధూరం 3 కలిపిన బొట్టు పెట్టుకోవడం ఆర్థిక సమస్యల నుంచి మనం బయటకు తీసుకొస్తుంది. పసుపు, గంధము, సింధూరం ఈ 3 కలిపిన బొట్టు పెట్టుకోవాలి. మన ఇంటి గుమ్మానికి స్వస్తిక్ సింబల్ని డిస్ప్లే చేయాలి. స్వస్తిక్ సింబల్ని డిస్ప్లే చేయాలి. అట్లాగే పొద్దున్నే లేవంగానే మన పడుకునే బెడ్రూమ్లో ఈశాన్యంలో ఒక నెమలి పింఛాన్ని అతికిచ్చి ఆ నెమలి పింఛం యొక్క కన్నుని చూడాలి పొద్దున్నే లేవంగానే. ఇలా చూడడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి నెమ్మదిగా దూరం అవుతాం. ఏదేమైనప్పటికీ మన బుర్ర, దేవుడు మనకు తెలివితేటలు ఇచ్చాడు కాబట్టి మన బుర్రతో మనం చేసుకునే ప్లానింగు, మనకు ఆదాయం ఎంత వస్తుంది, మనకు ఎంత ఖర్చు ఉందనేది కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఊరికే చీటికి మాటకి భార్యాభర్తలు ఇంట్లో తగులు పడినా కూడా లక్ష్మీదేవి రాదు ఇంట్లోకి. కారణం లేకుండా పెద్దవాళ్ళ కోపాలన్నీ పిల్లల మీద చూపిస్తూ, పిల్లల్ని అరిచి కేకలేసి, పిల్లల్ని ఊరికే కొడుతూ ఉన్నా కూడా ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. గురువుగారు, ఆర్థిక సమస్యలు ఎందుకు వస్తాయి, వాటి నుండి ఎలా బయటపడగలగాలి, చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు. ధన్యవాదాలు. ఆయుష్మతి.